హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఛీ, ఇంత నాటకమా? మీ ఆడవాళ్ళు ఎంతకైనా తగుదురు. నీరజ, ఎవరిచ్చారు నీకు ఈ సలహా? మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి టెలిగ్రామ్ ఇస్తే పరిగెత్తుకుని వచ్చి నీ ఒడిలో వాలిపోతాననుకున్నావా? బలవంతంగా మనసును మళ్లించగలగనున్నావా? కోపంగా నీరజని నిలదీశాడు భానుమూర్తి. మా అమ్మ చచ్చిపోయినట్లు టెలిగ్రామ్ ఇమ్మని నిన్ను ప్రోత్సహించిందెవరు? నేను, తీవ్రంగా అంది రత్నమ్మ. ఆ సలహా నేనే ఇచ్చానురా. నీ మామగారికి జబ్బుగా ఉందంటే కనీసం వెళ్ళి చూడటానికి కూడా తీరిక లేకపోయింది నీకు. ఇక నాకు ప్రమాదంగా ఉందంటే బయలుదేరి వస్తావా? ఇక నేను చచ్చిపోయానంటే నాకు తలకరువు పెట్టడానికైనా రావాలిగా నువ్వు. అలా టెలిగ్రామ్ ఇవ్వడానికి వీళ్ళందరూ అనుమానిస్తూ ఉంటే నేనే పట్టుబట్టి ఇప్పించాను. అయినా మమ్మల్ని ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళ కిందే జమ కడుతున్నావా నువ్వు? నీ ప్రవర్తనతో ఏనాడో మమ్మల్ని మానసికంగా చంపేశావు. ఇక కాగితం మీద రాస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. ఎందుకో? అయోమయంగా అడిగాడు భానుమూర్తి. నిన్ను మాధవి నుండి తప్పించడానికి ముందుకు వచ్చాడు జనార్దన్ రావు. మా పిల్ల బ్రతుకు బాగుపడడానికి మేమేమైనా చేస్తాం మూర్తి. ఓహో, ఇటువంటి నాటకాలతోనూ మోసాలతోనూ మీ పిల్ల బ్రతుకు బాగుపడుతుందా? నిజాయితీ లేని బ్రతుకు నీరజన తిరస్కారంగా చూస్తున్నాడు భానుమూర్తి. ఇతరులు నీ పట్ల నిజాయితీగా ఉండాలంటే ముందు నువ్వు వారి పట్ల నిజాయితీగా వ్యవహరించడం నేర్చుకోవాలి భానుమూర్తి. ఎత్తిపొడిచాడు జనార్దన్ రావు. ఆడదానికి ఎంత అహంకారమా? తనను తాను మరిచిన భానుమూర్తి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిందన్నమాట. మగవాడి అహంభావం వల్ల కాలము సాగదు మూర్తి. భార్య నీ చెప్పు కింద తొయలులో అణిగిమణిగి పడి ఉండే రోజులు ఎప్పుడో పోయాయి. అదేగా ఇంతకాలము నీ రచనలతో ఎలుగెత్తి చాటింది. నీ సూక్తులే నీకు అనుభవం లేక వచ్చేసరికి భరించలేకపోతున్నావు మూర్తి. వ్యంగ్యంగా నవ్వాడు వేణు. క్షమించు బాను, అసలు ఈ సలహా నాదే కానీ అప్పుడు ఫలించలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిదానంగా ఆలోచించు. నీ వల్ల నీ భార్యాబిడ్డల జీవితం అస్తవ్యస్తం కాకుండా చూసుకో. ఇప్పటికైనా ఆ మాధవికి దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని నీ కుటుంబాన్ని ఆదరించు. చిన్నతనం నుండి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నీ తల్లిని చివరి రోజుల్లో క్షోభ పెట్టకు చెప్పాడు రమణమూర్తి. మరి మాధవి గతి? భానుమూర్తి ఎటు ఒక్క నిశ్చయానికి రాలేకపోతున్నాడు. మాధవి రఘువీర్ వద్దకు వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదు మూర్తి. అయినా ఇదేమీ తెలుగు సినిమా కథ కాదే. ఇద్దరు హీరోయిన్స్లో ఒక హీరోయిన్ చివరి సీనులో హఠాత్తుగా కన్నుమూయడం, దానితో అమ్మయ్య అని నిశ్చింతగా నిట్టూర్చి ఆ హీరో రెండో హీరోయిన్తో డ్యూయట్స్ పాడటానికి. అయినా ఒక్క వ్యక్తి కోసం మొత్తం ఒక కుటుంబాన్ని శోభ పెట్టే అధికారం నీకు లేదు మూర్తి. భానుమూర్తి మొత్తానికి ఈజీగానే కన్విన్స్ అయ్యాడు. జనార్దన్ రావు తన పలుకుబడిని అంతటను ఉపయోగించి వారం రోజులలో భానుమూర్తిని చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆఖరికి వెళ్ళి రిలీవ్ అవ్వవలసిన అవసరం కూడా రాకుండానే మేనేజ్ చేశాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన వెంటనే వేణు వెళ్ళి ఇల్లు ఖాళీ చేసి రాత్రికి రాత్రి లారీలో సామాను తీసుకొచ్చేశాడు. భానుమూర్తి తన తల్లితోనూ భార్యాబిడ్డలతోనూ తన ఉద్యోగపు ఊరికి వెళ్ళిపోయాడు. నీరజకు భానుమూర్తిపై నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా అతని పరిస్థితులను అర్థం చేసుకోకపోదు. ముందు మాధవిపై గల మోహావేశపు పొంగు తగ్గితే చాలు, మిగిలిన విషయాలు వాటికవే సర్దుకుపోతాయి. తన ఇల్లు పూర్వంలాగే కలకల్లాడుతుంది. ఇంకా భానుమూర్తికి ఇప్పటికే మాధవిపై గల ప్రేమాభిమానాలు తగ్గుముఖం పట్టాయని, ఆమెపై విముఖత్వం పెరుగుతోందని పాపం నీరజకు తెలియదు. పాపం పిచ్చి మాధవి భానుమూర్తిపై గల నమ్మకంతో అతని కోసమే ఎదురుచూస్తూ హోటల్ గదిలో రోజులు లెక్క పెట్టుకుంటోంది. ఆ రోజు లేచిన దగ్గర నుండి మాధవి మనసంతా గుబులుగుబులుగా ఉంది. ఆ రోజు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిన అతను తిరిగి రాలేదు. సరిగా ఈ రోజుకు 10 రోజులైంది. మనిషి రాలేదు, కనీసం ఫోను కూడా లేదు. నీరజ పుట్టింటి నుండి తిరిగి వచ్చి ఉంటుంది. స్త్రీ సహజమైన అసూయతో ఏదో విధంగా అతనిని ఇక్కడికి రాకుండా చూసుకుంటుందన్నమాట. ఎంతైనా మామూలు స్త్రీ, భర్త మనసు తెలుసుకోగల హృదయం లేదు. ఆలోచనలతో తల పగిలిపోతుంది. పైపచ్చు ఏ వ్యాసకమూ లేదు. ఈరోజు రేపు అనుకుంటూ 10 రోజుల నుండి కాలం గడుపుకొస్తుంది. ఇక ఆగలేక భానుమూర్తి ఇంటికి బయలుదేరింది.
ఆలస్యమైతే భానుమూర్తి ఆఫీసుకు వెళ్ళిపోతాడేమోననే భయంతో ఉన్నపాటును బయలుదేరింది. నీరజ వారిస్తే మాత్రం భానుమూర్తికి తెలియదా తన హృదయం ఎదుటిపడి 4 దులిపేయాలి. రిక్షాలో దారంతా అదే ఆలోచన. మాధవిలోని ఆవేశమంతా ఇంటికి వేసి ఉన్న తాళం కప్పును చూడగానే చప్పగా చల్లారిపోయింది. ఇంత ఉదయమే ఇంటిల్లపాది ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నీరజ పిల్లలు ఇంకా పుట్టింటి నుండి తిరిగి రానేలేదా? అయితే ఇన్ని రోజులు భానుమూర్తి ఏమైనట్లు? ప్రక్కవాటలోని ఉన్న ఇంటిగలవారి తలుపు తట్టింది. 18 ఏళ్ల ఇంటిగలవారమ్మాయి తలుపు తీసింది. అరే మీరా, రండి రండి సంతోషంగా లోపలికి ఆహ్వానించింది. ఎవరే అమ్మాయి, ప్రొద్దుటే వచ్చారు? నెత్తిమీద ముసుగు సవరించుకుంటూ వచ్చింది బామ్మగారు. ఎవరు? మాధవా? ఏమ్మా తెల్లారకుండానే ఇలా వచ్చావు? వసే అమ్మాయి, పొయ్యి మీద కూర మాడిపోతుంటే ఇక్కడ నిలబడిపోయామే, వెళ్ళి నీ పని చూసుకో. మనవరాల్ని గదమాయించి మాధవి వైపు తిరిగింది. మా బావ వాళ్ళు. మాధవి మాట మధ్యలోనే అందుకుంది ఆవిడ. ఏమోనమ్మా, నాకేం తెలుసు, ఏదో మర్యాదస్తుడు చదువుకున్నవాడు కదా అని సంసారంతో ఉంటానన్నాడని ఇల్లిచ్చాం. అసలు ఈ మధ్యనే ఖాళీ చేసేదామందాం అనుకుంటున్నాననుకో. నా మనసులోని మాట తెలుసుకున్నట్లు రాత్రే ఖాళీ చేసేశాడు. మొహం చెల్లలేదో ఏమో అతని బావమరిదిని పంపించి ఖాళీ చేయించాడు. అయినా పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉండగా అలాంటి వాళ్ళకి ఇల్లెలా ఇస్తాం? సరేనమ్మా, ఇంక నువ్వు వెళ్ళిరా. పాపం దూరం వెళ్ళాలా ఏమిటో. అవును, ఆ మధ్య కారులోనే కానీ వచ్చేదానివి కాదు కదా. ఇప్పుడు కారు కనిపించడం లేదు. రిక్షాలో వచ్చావా? నడిచి వచ్చావా? అవునులే, అదృష్టం కారులో తిప్పిస్తే బుద్ధి కాలినడకను చూపించింది కాబోలు. ఇక వెళ్ళిరా అమ్మా, వంటింట్లో చచ్చేంత పని ఉంది నాకు. ఏమిటో పాడు ఆడజన్మ. రోజంతా వంటింట్లో హోనం చేసుకుంటే కానీ ఇంటిల్లిపాదికి 4000 లోపలికెళ్ళవు. కొంతమందికి వంటింటి మొహం చూడవలసిన అవసరం ఉండదనుకో. అయినా అభిమానం లేని వాళ్ళు ఆ బ్రతుకు కన్నా ఇలా హోనం చేసుకోవడమే మేలు కదా. ఇక వెళ్ళిరా అమ్మా. ఏదో పెద్దదాన్ని చాదస్తం కొద్దీ ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడేసి ఉంటాను. నీకు ఆలస్యమైపోతే ఉందో ఏమిటో. ఏమీ అనుకోకమ్మా, ఇక వెళ్ళిరా. మాధవి తెల్లబోయి చూస్తుండగానే గడగడా వడగళ్ళవానలా మాటల వర్షం కురిపించి లోపలికి నడిచింది ఆ బామ్మగారు. ఇంకొక నిమిషం ఆగితే ఆ బామ్మగారు మళ్ళీ ఎక్కడ బయటకు వచ్చేస్తుందోనని భయంతో హోటల్ దారి పట్టింది మాధవి. సర్వస్వం కోల్పోయిన మహారాణిలా హోటల్కి తిరిగి వచ్చింది. బామ్మగారి మాటలు గుండెలను తూట్లు పొడుస్తున్నాయి. ఇది వరకు తను కారు దిగే వరకు ఆ బామ్మగారి ఆవిడ మనవరాలు తను ఒక్కసారి కన్నెత్తి చూస్తే చాలు, ఒక్కసారి వాళ్ళని పలకరిస్తే చాలన్న అన్నట్లుగా తను చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తనను తన పిల్లల్ని ఆకాశానికి ఎత్తివేస్తుండేవారు. ఇప్పుడు ఆవిడ మాటల్లో ఎంత హేళన. ఆవిడే కాదు, మొత్తం ప్రపంచమంతా ఏకమైనా తనేమీ ఖాతరు చేయదు. భానుమూర్తి తన పక్షాన ఉంటే. కానీ ఏడి భానుమూర్తి? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఇంత కొద్ది కాలంలోనే తనపై విముఖత్వం కలిగిందా? ఎందుకని? హఠాత్తుగా మాధవికి ఏదో మెరుపు మెరిసినట్లయింది. రాజేశ్వరి జ్ఞాపకం వచ్చింది. అవును, చలం మైదానంలోని స్త్రీ పాత్ర. నిజంగా తన గర్భవతి కావడం ఇష్టం లేక, పెరుగుతున్న పొట్టతో వికృతమయ్యే తన శరీరాన్ని చూడలేక మొహం తప్పించాడా భానుమూర్తి? అందుకైనా తనని అబార్షన్ చేయించుకోమని మొదట్లో నచ్చజెప్పింది. నిజమే, తనే మూర్ఖురాలు. భానుమూర్తి మనస్సు గ్రహించలేకపోయింది. ఎన్నాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించింది. వెంటనే అబార్షన్ చేయించుకుని ఆ విషయం భానుమూర్తికి తెలియజేయాలి. తను అబార్షన్ చేయించుకున్న విషయం తెలిసిన వెంటనే ఒక్క పరుగున వచ్చి తనని కలుసుకోడు. కానీ అతనికి కబురు అందించడం ఎలా? ఇల్లు తెలియదే. ఇల్లు తెలియకపోతే మాత్రమే ఆఫీస్ తెలుసుగా. ఆలోచన వచ్చిన తక్షణం ఆలస్యం చేయలేదు మాధవి.